రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ఏ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ విత్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s into h of s is equals to k into 1 plus 0.5s by s into 1 plus s into 1 plus 2s. The type of the closed loop system is అన్నాడు సార్. మనకు క్లోజ్డ్ లూప్ సిస్టమ్ యొక్క టైప్ అయినా సరే మనం ఏంటి సార్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉండే చెప్తాం. సో మనకి ఇచ్చింది ఏంటిది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s into h of s. ఇప్పుడు చెప్పండి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో ఏంటి సార్ టైప్ అంటే ఏంటిది నెంబర్ ఆఫ్ పోల్స్ ఎట్ ఆరిజిన్ అంటే ఎస్కి పవర్ ఎంత ఉంది చెప్పండి. ఓన్లీ ఒక పోల్ ఉంది ఆరిజిన్ దగ్గర అంటే s పవర్ ఆఫ్ 1 ఉంది కాబట్టి ఇదేంటిది టైప్ 1. టైప్ 1 అంటే ఆన్సర్ ఎంత సార్ సెకండ్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టైపే మనం ఓపెన్ లూప్ నుండి అబ్జర్వ్ చేసి చెప్తాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ఏ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ విత్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s is equal to k by s into s plus 1. The steady state error of the system due to a unit step input అని అడిగిండు. చూడండి ఇదేంటి సార్ టైప్ 0నా టైప్ 1నా? చూడండి ఇది ఓపెన్ లూప్ అంటే టైప్ 1. రైట్, టైప్ 1కి ఏంటి సార్ ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫైనైట్ ఎర్రర్ అంతేనా? ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫైనైట్ ఎర్రర్. ఇప్పుడు ర్యాంప్ కంటే తక్కువ ఇన్పుటే కదా ఇచ్చేది. చూడండి డ్యూ టు ఏ యూనిట్ స్టెప్ అన్నాడు. సో సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎర్రర్ ఏంటిది 0 ఎర్రర్. రైట్, ఎర్రర్ ఏంటిది 0 ఎర్రర్. ఇన్పుట్ తగ్గింది అని అంటే ఏంటిది ఎర్రర్ తగ్గుతుంది. ఇన్పుట్ పెరిగితే ఎర్రర్ పెరుగుతుంది. అంటే ఇన్పుట్ యొక్క ఇంటిగ్రేషన్ అన్నట్టు. చెప్పండి ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టెప్ ర్యాంపు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ర్యాంపు పారాబోలిక్ అంటే ఏంటి సార్ నీకు ఇంటిగ్రేషన్ చేస్తే అంటే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. అంటే నెక్స్ట్ లెవెల్కి ఎర్రర్ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. అంటే నువ్వు తక్కువ లెవెల్ ఇచ్చినావు కదా, ఇంకా నీకు ఫైనైట్ వచ్చేదానికంటే తక్కువ లెవెల్ ఇచ్చినావు కాబట్టి స్టెప్ ఇన్పుట్ ఇస్తే ఎర్రర్ ఏమవుతుంది 0. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా సార్? లేదు. ఎందుకు టైప్ 1కి చూడండి ఇక్కడ ఆల్రెడీ టేబుల్ చూడండి. టైప్ 1కి స్టెప్ ఇన్పుట్ ఇస్తే నేను ఆల్రెడీ టేబుల్ రాపిచ్చా. ఇగో చూడండి టైప్ 1కి స్టెప్ ఇన్పుట్ ఇస్తే ఎర్రర్ ఏంటిది 0. రైట్, సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే రైట్, సో 0 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the unit impulse response of a linear time invariant system is the unit step function అన్నాడు. సో ఒక సిస్టమ్కి ఇంపల్స్ రెస్పాన్స్ h of t is equals to u of t అట. స్టేట్మెంట్ ఏంటి చదవండి. యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఏ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ఇస్ ద యూనిట్ స్టెప్ ఫంక్షన్ u of t. అంటే ఒక సిస్టమ్ యొక్క ఇంపల్స్ రెస్పాన్స్ అనేది u of t అట సార్. నెక్స్ట్, ఫర్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ టు అన్ ఎగ్జైటేషన్ e పవర్ ఆఫ్ -at విల్ బి అన్నాడు. అంటే ఈ సిస్టమ్కి ఇన్పుట్ ఇప్పుడు x of t ఇస్తున్నాడట సార్. x of t ఏమి ఇచ్చిండు e పవర్ ఆఫ్ -at ఇంటూ u of t ఇచ్చిండు. ఇప్పుడు నేను ఏం కనుక్కోమన్నాడు y of t కనుక్కోమని అడిగింది సార్. సో y of t కనుక్కోవాలంటే ఇప్పుడు దీని లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్కి మనం కన్వర్ట్ చేస్తే y of s is equal to x of s into h of s అంతేనా? సో ఇప్పుడు చెప్పండి x of s అంటే x of t అంటే e పవర్ ఆఫ్ -at కాబట్టి x of s ఏమవుతుంది 1/s plus a ఇంటూ ఇక్కడ h of t అంటే u of t కాబట్టి h of s ఏంటి సార్ చూడండి h of s అంటే ఏమవుతుంది లాప్లేస్ ఆఫ్ u of t అంటే 1/s అంటే ఇది 1/s. సో ఫైనల్గా y of s is equal to ఏముంది సార్ మనకి 1/s into s plus a. సో ఇప్పుడు దీన్ని ఫాస్టర్ ఫ్రాక్షన్గా రాస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ గుర్తుండాలి ఏంటి సార్ 1/a ఇంటూ 1/s minus 1/s plus a గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్. లేదా మీరు పార్షియల్ ఫ్రాక్షన్ ఇలా సాల్వ్ అయినా చేసుకోవచ్చు. చూడండి ఇక 1/s into s plus a అని అడిగిండు అనుకోండి, మనం ఎలా రాస్తా అంటాం a/s ఓకే ప్లస్ b/s plus a. అందుకే ఇట్లాంటివి కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ మనకుంటే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో టైంని రెడ్యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఈ పార్షియల్ ఫ్రాక్షన్కి అనవసరంగా టైం వేస్టా? అదేదో డైరెక్ట్ 1/s into s plus a అని తెలిస్తే డైరెక్ట్ 1/a into 1/s minus 1/s plus a అని అంటే నువ్వు ఈ టైం అంతా సేవ్ చేసుకుంటావు అక్కడ. కానీ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు a/s ప్లస్ b/s plus c అని అంటే ఇక్కడ చూడండి సార్ మనకి సంథింగ్ బై ఎస్ కాబట్టి ఫస్ట్ ఏని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ డినామినేటర్ని ఈక్వల్ టు 0 చేసుకుంటే s ఈజ్ ఈక్వల్ టు 0నా. సో అప్పుడు s ఈజ్ ఈక్వల్ టు 0ని తీసుకొచ్చి సబ్స్టిట్యూషన్ చేయండి సార్ క్వశ్చన్లో. ఎస్ని వదిలేయాలి. ఎస్ని వదిలేస్తే ఏమన్నా న్యూమరేటర్లో 1 బై ఎస్ అంటే ఏంటిది 0. సో 0 ప్లస్ ఏ అని అంటే ఆన్సర్ ఏంటిది 1/a. సో ఏ అంటే 1/a.
సిమిలర్గా బీని ఫైండ్ అవుట్ చేయాలి సార్. బీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ డినామినేటర్లో ఏముంది ఎస్ ప్లస్ ఏ. సో ఎస్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకుంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్ మైనస్ ఏ. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏని సబ్స్టిట్యూషన్ చేస్తే బి అనేది వస్తుంది సార్. బి రావాలంటే చెప్పండి ఇక్కడ 1/s అంటే మైనస్ ఏ కాబట్టి ఇక్కడ మైనస్ ఏ ఈ టర్మ్ను వదిలేయాలి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది సార్ బి అనేది -1/a. సో ఇక్కడ చెప్పండి ఏ అంటే 1/a బై ఎస్, బి అంటే ఏంటిది -1/a అంటే -1/a బై ఎస్ ప్లస్ ఏ అంటే ఫైనల్గా 1/a అని కామన్ తీయండి. 1/a అని కామన్ తీస్తే ఆన్సర్ ఏమైంది 1/s మైనస్ 1/s ప్లస్ ఏ. సో ఇది y ఆఫ్ ఎస్ అంతేనా. ఇప్పుడు చెప్పండి సార్ మనకు అడిగింది ఏంటిది రెస్పాన్స్ y ఆఫ్ t కాబట్టి ఇప్పుడు దీనికి ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చెప్పాలి సార్ y ఆఫ్ t. సో y ఆఫ్ t కావాలంటే చెప్పండి ఇక్కడ 1/a ఇంటూ ల్యాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s అంటే 1 మైనస్ ల్యాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ ఏ అంటే e పవర్ ఆఫ్ -at. సో ఆన్సర్ ఏంటి సార్ 1/a ఇంటూ 1 మైనస్ e పవర్ ఆఫ్ -at అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ఎ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ విత్ ద క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ t ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 9/s² ప్లస్ 4s ప్లస్ 9 ద సెటిలింగ్ టైమ్ ఫర్ 2% బ్యాండ్ అని అన్నాడు సార్. అంటే 98% అంటే 2% ఆఫ్ ఎర్రర్ రానికి ఏంటి సార్ మనకి 4 టౌ అంతేనా. 2% ఆఫ్ ఎర్రర్కి సెటిలింగ్ టైం ఏంటి సార్ ts ఈజ్ ఈక్వల్ టు 4 టౌ. అదే 5% ఆఫ్ ఎర్రర్కి సెటిలింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు 3 టౌ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో 2% బ్యాండ్ అంటే ts ఈజ్ ఈక్వల్ టు 4 టౌ కావాలి. ముందు టౌ తెలవాలి సార్. టౌ అంటే ఏంటిది 1/ζωn. సో టౌ ఈజ్ ఈక్వల్ టు 1/ζωn. ముందు ζωn వాల్యూ తెలవాలంటే ఇది స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోండి. s² ప్లస్ 2ζωns ప్లస్ ωn² ఈజ్ ఈక్వల్స్ టు 0. డినామినేటర్ని అబ్జర్వ్ చేయండి. s² ప్లస్ 2ζωn ప్లస్లో ఏముంది 4 అంటే ఇప్పుడు చెప్పండి 2ζωn ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉంటే సో ఇప్పుడు ζωn ఈజ్ ఈక్వల్ టు ఏమైతే సార్ 4/2. 4/2 అంటే ఏంటిది 2. సో ఇప్పుడు టవ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 1/2 రైట్. సో టవ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్ 1/ζωn అంటే 1/2 కానీ సెటిలింగ్ టైం ts ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్ 4 టౌ అంటే టవ్ అంటే ఏంటిది 1/2 అంటే 4 ఇంటూ 1/2 అంటే 4/2. సో 4/2 అంటే ఆన్సర్ ఎంత 2. సో ఆన్సర్ ఏది కరెక్ట్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ if the closed loop transfer function t of s of a unity negative feedback system is given by an closed loop transfer function మళ్ళీ ఏంటిది యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని అడిగింది సార్. ఇప్పుడు మనకేం కావాలో దెన్ ద స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ ఏ యూనిట్ ర్యాంప్ ఇన్పుట్ అన్నాడు సార్. ఫస్ట్ మనకు ఈ ఎర్రర్ కనుక్కోవాలంటే మనకు తెలవాల్సింది క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాదు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో యూనిటీ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన ఫస్ట్ చాప్టర్లోనే యూనిటీ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు క్లోజ్డ్ లూప్ నుండి ఓపెన్ లూప్ రానికి అంటే సపోజ్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక మనకి న్యూమరేటర్ బై డినామినేటర్ అనే టైప్ ఉంటే సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని ఏమని రాయాలి సార్ మనం న్యూమరేటరు బై డినామినేటరు మైనస్ న్యూమరేటర్గా రాయాలి. ఇది యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు అని చెప్పాను క్లియర్గా. యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు చెప్పండి ఈ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఏం సాల్వ్ చేయాలి సార్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలి అని అంటే సో న్యూమరేటర్లో ఏది ఉందో ఆ వాల్యూ రాసేసిన సార్. ఏముంది చెప్పండి ఇగో an-1s ప్లస్ an అలానే బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ అంటే డినామినేటర్లో ఏముంది ఇగో s⁻n ప్లస్ a1 s⁻n-1 డాష్ 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 an-1s ప్లస్ an మైనస్ ఏమంటున్నా న్యూమరేటర్ అంటున్నా. మైనస్ న్యూమరేటర్ అంటే మైనస్ ఆఫ్ న్యూమరేటర్ ఏంటి సార్ ఇక్కడ an-1s ప్లస్ an. ఇక్కడ ఈ టర్మ్ కంటే ముందు ఇంకా మనకు an-2 ఇంటూ s² రాదా. ఓకే డాష్ 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 అంటే రైట్. ఇప్పుడు చెప్పండి ఈ రెండు సబ్ట్రాక్షన్ అంటే డినామినేటర్లో క్యాన్సిల్ కదా సార్. an-1s ఇక్కడ an-1s నెక్స్ట్ an క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు చెప్పండి మనకు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా వస్తుంది సార్. రైట్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా వస్తుంది చెప్పండి. an-1s ప్లస్ an బై డినామినేటర్లో s⁻n ప్లస్ a1 s⁻n-1 a2 s⁻n-2 డాష్ డాష్ డాష్
an minus 2 s square లాస్ట్ టర్మ్. అంటే ఇప్పుడు నేను ఫైనల్గా s స్క్వేర్ని డినామినేటర్లో కామన్ తీయచ్చా? రైట్. s స్క్వేర్ని కనుక కామన్ తీస్తే s పవర్ ఆఫ్ n మైనస్ 2 ప్లస్ a1 s పవర్ ఆఫ్ n మైనస్ 3 ప్లస్ a2 s పవర్ ఆఫ్ n మైనస్ 4 డాష్ 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 an మైనస్ 2. ఓకే, సో అప్పుడు న్యూమరేటర్లో an మైనస్ 1s ప్లస్ an అంటే ఇది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇప్పుడు s పవర్ ఆఫ్ ల్యాండా, సో ల్యాండా ప్లేస్లో ఏముంది సార్? 2 ఉంది. ఏముంది సార్? 2 ఉంది. అంటే టైప్ ఎంత? ఎగ్జాక్ట్లీ టైప్ ఎంత సార్? సెకండ్ టైప్. ఇప్పుడు చెప్పండి సార్, స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ ఏ యూనిట్ ర్యాంప్ అన్నాడు సార్. టైప్ 2కి పారాబోలిక్ ఇచ్చినప్పుడు ఫైనట్ ఎర్రర్. టైప్ 2కి పారాబోలిక్ ఇస్తే ఫైనట్ ఎర్రర్. టైప్ 2కి పారాబోలిక్ ఇస్తే ఫైనట్ ఎర్రర్ అంటే మనం పారాబోలిక్ అంటే తక్కువ ఆర్డర్ ఇన్పుట్ ఇస్తున్నప్పుడు ఎర్రర్ ఏమైతే సార్? 0. అంటే ఇప్పుడు చెప్పండి, సో దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. సో ఆన్సర్ ఏంటిది? 4th ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. If the characteristic equation of a closed loop system is s square plus 2s plus 2 is equals to 0, then system is dash అని అడిగింది సార్. ఫస్ట్ మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ తెలియాలి సార్. ఏంటిది? s స్క్వేర్ ప్లస్ సెకండ్ ఆర్డర్కి s స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ns ప్లస్ ఒమేగా n స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ జీటాను బట్టి టైప్ ఉంటుంది కదా సార్. వెన్ జీటా ఇస్ ఈక్వల్స్ టు 0 మనకు తెలుసు. ఏంటి సార్ అది? అన్డాంప్డ్ సిస్టమ్. నెక్స్ట్ జీటా అనేది ఇన్ బిట్వీన్ 1 ఉంటే 0 to 1 ఉంటే దాన్ని ఏమంటాం సార్ మనం? అండర్ డ్యాంప్డ్ సిస్టమ్. ఓకే, ఎగ్జాక్ట్లీ జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంటే క్రిటికల్లీ డ్యాంప్డ్ సిస్టమ్. ఇక జీటా కనుక గ్రేటర్ దెన్ 1 ఉంటే ఓవర్ డ్యాంప్డ్ సిస్టమ్. ఇప్పుడు ఫస్ట్ మనం జీటాని ఫైండ్ అవుట్ చేయాలి సార్. మన ఈక్వేషన్లో చూడండి, కంపేర్ చేసుకోండి. రైట్, ఇక్కడేముంది సార్? s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కంపేర్ చేస్తే ఒమేగా n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఒమేగా n ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్? √2. నెక్స్ట్ 2 జీటా ఒమేగా n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది అని అంటే జీటా ఒమేగా n ఈజ్ ఈక్వల్స్ టు 1 సార్. సో అప్పుడు జీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్? 1/ఒమేగా n. సో ఒమేగా n అంటే √2. సో 1/√2 ఆన్సర్ ఏంటి సార్? 0.707. రైట్, 0.707 అంటే జీటా అనేది లెస్ దెన్ 1. సో జీటా లెస్ దెన్ 1 అంటే ఏంటి సార్? మనకి ఇప్పుడు అండర్ డ్యాంప్డ్ సిస్టమ్. సో ఆన్సర్ ఏంటి సార్? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి సార్, ఏ causal system having the transfer function h of s is equal to 1/s plus 2 is excited with 10 into u of t. Okay, the time at which the output reaches 99% of the steady state value అని అడిగింది సార్. చూడండి, 99% ఆఫ్ స్టడీ స్టేట్ వాల్యూ రావాలనంటే ఎంత టైం పడుతుంది అని అడిగిండు. రైట్, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనకి చూడండి, ఇచ్చినటువంటి ఏంటిది సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చూడండి. h of s is equals to 1/s plus 2నా? ఓకే, సో ఇప్పుడు 1/s plus 2 అని అంటే 1/2ని కామన్ తీయండి ఒకసారి. 2ని కామన్ తీస్తే ఏమవుతుంది? 1/2s plus 1నా? అంటే ఇంకా 1/2 ఇంటూ 1 ప్లస్ 0.5s. అంటే ఇది 1/1 ప్లస్ s టౌ టైప్ లేదా? రైట్, సో 1/1 ప్లస్ s ఇంటూ టౌ అంటే టౌ అంటే ఇది టైం కాన్స్టెంట్ కాబట్టి క్లియర్గా అర్థం చేసుకోండి. టౌ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.5. రైట్, ఇప్పుడు 99% ఆఫ్ స్టడీ స్టేట్ వాల్యూ ఎప్పుడు వస్తే సార్? ఇది ఫస్ట్ ఆర్డర్ సిస్టమేనా? రైట్, ఫస్ట్ ఆర్డర్ సిస్టానికి 99% ఆఫ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే మ్యాక్సిమం ఇక రీచ్ అయిపోయినట్టేనా? రైట్, సో మ్యాక్సిమం రీచ్ అవ్వడం అంటే ఎంత? ఆఫ్టర్ 5 టౌవా? రైట్, సో 5 టౌ కాబట్టి దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇంకా 5 ఇంటూ 0.5 అంటే ఎంత సార్ మనకి? 2.5 సెకండ్స్ తర్వాత స్టడీ స్టేట్కి వెళ్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు 5 టౌ అంటే ఏంటి సార్? స్టడీ స్టేట్ కంటే ఫైనల్ వాల్యూకి రీచ్ అవ్వడం అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఇది 99.98% ఇలా రీచ్ అవుతాం.
అంటే 2.5 సెకండ్కే 99.98 రీచ్ అవుతాయి. ఇప్పుడు మనకు 99% అంటే ఇంకా 2.5 కంటే తక్కువ. 2.5 కంటే బిలో ఏముంది సార్? 2.7 అనేది అవసరం లేదు సార్, మనకు 2.5కే స్టడీ స్టేట్కి పోయింది. ఇది కాదు, ఈ 2 ఆప్షన్స్లో జస్ట్ నియర్గా ఉన్నది ఏంటిది ఇప్పుడు చెప్పండి? ఎగ్జాక్ట్లీ 2.5 కాదు. ఎందుకు? ఎగ్జాక్ట్లీ 2.5కి 99.9899% అంటే ఎలా? 99.9899 కాకుండా మనకు 99 కావాలంటే దానికి నియరెస్ట్గా ఉండే వాల్యూ కావాలి. నియరెస్ట్గా అంటే ఇప్పుడు చెప్పండి 2.5కి నియరెస్ట్గా 2.3. సో అంటే ఇది వితౌట్ క్యాలిక్యులేషన్తో చేయడం. ఇక విత్ క్యాలిక్యులేషన్తో చేయాలనంటే చూడండి, ఇప్పుడు విత్ క్యాలిక్యులేషన్తో కావాలన్నా సరే మనం ఎలా సాల్వ్ చేయొచ్చు సార్ అంటే ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చింది సార్, ఏంటిది 1/s+2 అనేది ట్రాన్స్ఫర్ ఫంక్షన్, రైట్గా ఇది h(s). నెక్స్ట్ మనకి r(t) ఇచ్చిండు 10 × u(t), అంటే అది r(s) ఎంత? 10/s. ఇప్పుడు ఓవరాల్గా చూడండి అవుట్పుట్ కావాలి c(s). c(s) అంటే ఏంటిది చెప్పండి? ఇక 10/s × s+2. ఓకే, సో ఇప్పుడు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకుంటే రైట్, లేదా దీనికి ఫస్ట్ ఇప్పుడు స్టడీ స్టేట్ వాల్యూ అన్నాడు. దీంట్లో స్టడీ స్టేట్ వాల్యూ అంటే ఎంత సార్? రైట్, సో దీంట్లో స్టడీ స్టేట్ వాల్యూ ఏమైతే చెప్పండి? ఇక లిమిట్ s → 0 c(s), s × c(s) చేస్తే స్టడీ స్టేట్ వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? లిమిట్ s → 0 ఇగో s × 10/s × s+2 అని అంటే ss క్యాన్సల్, s+లో 0 కాబట్టి ఇగో 10/0+2 అంటే 10/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 సార్. అంటే ఫైనల్గా ఏంటిది? 5 అనే స్టడీ స్టేట్ ఎర్రర్. ఇప్పుడు ఈ c(s)ని పార్షియల్ ఫ్రాక్షన్గా రాసుకుంటే c(s) ఈజ్ ఈక్వల్స్ టు ఇలా 10ని అలానే ఉంచితే ఇదేమైతే చెప్పండి? ఇగో 1/2 × 1/s - 1/s+2. మనకు ఆల్రెడీ తెలుసు 1/s × s+a అని 1/a × 1/s - 1/s+a అంటే 10/2 ఎంత? 5. సో అప్పుడు c(s) ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ ఏమైంది సార్? 1/s రైట్ - 1/s+2. ఇప్పుడు c(t) చెప్పండి సార్. రైట్, c(t) ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఇక్కడ చూడండి ఇదేమైంది? 5 × 1 - e పవర్ -2t. ఇప్పుడు ఈ c(t) మనకి స్టడీ స్టేట్ వాల్యూ ఎంత? 5. అంటే ఇప్పుడు c(t) ఎంత అన్నాడు? 99% అని అంటే ఇగో 0.99 ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5 × 1 - e పవర్ -2t. సో ఇప్పుడు 5 క్యాన్సిల్ అయిపోతే 0.99 ఈజ్ ఈక్వల్ టు 1 - e పవర్ ఆఫ్ -2t. సో అప్పుడు 0.99 లేదా e పవర్ ఆఫ్ -2tని ఇటు సైడ్ తీసుకురండి. సో e పవర్ ఆఫ్ -2t ఈజ్ ఈక్వల్ టు 1 - 0.99. సో ఇలా మనం 2t కావాలనంటే సో -2t ఈజ్ ఈక్వల్స్ టు న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ 1 - 0.99 అవుతుంది. సో అప్పుడు ఫైనల్గా t కావాలనంటే ఇదేమవుతుంది? -1/2 ఇంటూ న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ 1 - 0.99. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 2.3 సెకండ్స్ వస్తుంది. అంటే ఇదంతా లెంతీ ప్రాసెస్. ఫస్ట్ చెప్పింది ఏంటిది? జస్ట్ అబ్జర్వేషన్. సో మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సిస్టమ్ డిస్క్రైబ్డ్ బై ద ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ d²y/dx² d²y/dt² plus 3 × dy/dt plus 2y is equal to x(t) is initially at rest. For input x(t) is equal to 2 × u(t), the output y(t) is dash అని అడిగింది సార్. అంటే ఫస్ట్ మనకు ఇక్కడ x(t) ఏమి ఇచ్చింది చెప్పండి? 2 × u(t) సబ్స్టిట్యూషన్ చేసుకోండి, అవుట్పుట్ y(t) రావాలట. ఇనిషియల్ ఎట్ రెస్ట్ అన్నాడు అంటే 0, ఇనిషియల్ వాల్యూస్ ఆర్ 0. ఇక్కడ మనం ఇంకా సింపుల్గా ఏమని రాసుకోవచ్చు? ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని d²y/dt² రైట్ ప్లస్ 3 × dy/dt ఓకే ప్లస్ 2 × y ఈజ్ ఈక్వల్ టు x(t) కదా. x(t) ఏమి ఇచ్చిండు? 2 × u(t). ఓకే, సో ఇప్పుడు దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి సార్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే d²y/dt²కు s² × y(s) మైనస్ s × y(0) సంథింగ్ వస్తుంది. కానీ ఇనిషియల్ వాల్యూస్ 0. ఎందుకు చూడండి ఇక్కడ మెన్షన్ చేసిండు ఈజ్ ఇనిషియల్లీ ఎట్ రెస్ట్ అని అంటే ఇనిషియల్ వాల్యూస్ ఆర్ 0. సో సింపుల్గా ఏమని రాయాలి? s² × y(s) ప్లస్ ఇక్కడ 3s × y(s) ప్లస్ 2 × y(s). ఓకే, ఈజ్ ఈక్వల్ టు 2 × లాప్లాస్ ఆఫ్ u(t) అంటే ఏంటిది? 1/s. సో ఇప్పుడు క్లియర్గా చూడండి ఇక్కడ s² y(s)ని కామన్ తీస్తే s² ప్లస్ 3s ప్లస్ 2 ఇంటూ y(s) ఈజ్ ఈక్వల్స్ టు 2/s రైట్. సో ఇప్పుడు ఫైనల్గా y(s) ఈజ్ ఈక్వల్స్ టు
ఏమని రాయొచ్చు సార్ మనం 2/s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 3s ప్లస్ 2. సార్ ఎస్ స్క్వేర్ ప్లస్ 3s ప్లస్ 2ని ఏమని రాయొచ్చు సార్? ఇటు జాగ్రత్తగా చూడండి. ఇగో ఎస్ స్క్వేర్ ప్లస్ 3s ప్లస్ 2ని మనం ఇలా రాసుకోవచ్చా? ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ s ప్లస్ 2. ఇగో ఎస్ని కామన్ తీస్తే s ప్లస్ 2 సార్, ప్లస్ 1ని కామన్ తీస్తే s ప్లస్ 2 సార్. సో అప్పుడు s ప్లస్ 2ని కామన్ తీస్తే s ప్లస్ 1 సార్, అంతేనా? సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందో చెక్ చేయండి. ఇక్కడ ఏమని రాయాలి సార్? y ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు 2/s ఇంటూ ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 2, రైట్? సో ఇప్పుడు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్గా రాసేయాలి. సో y ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి, ఇక y ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు, రైట్? సో y ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏమని రాస్తాం సార్ మనము? సంథింగ్ 2ని కామన్ తీయండి. 2ని కామన్ తీస్తే మనకు ఇగో a/s లేదా 2ని కూడా ఇంక్లూడ్ చేసుకున్న a/s టోటల్గా a/s ప్లస్ b/s ప్లస్ 1 ప్లస్ c/s ప్లస్ 2. ఇప్పుడు ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే s ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి అప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది సార్? ఇక సో a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? లిమిట్ s టెన్స్ టు 0నా, s ప్లస్లో 0 సబ్స్టిట్యూషన్ చేయండి అంటే 2/s అంటే 0, రిమైనింగ్ సబ్స్టిట్యూషన్ చేస్తే 0 ప్లస్ 1 1, 0 ప్లస్ 2 అంటే 2, సో 2/2 అంటే ఆన్సర్ ఎంత? 1. సిమిలర్గా b కావాలంటే s ఈజ్ ఈక్వల్ టు -1నా, ఇది s ఈజ్ ఈక్వల్ టు -1నా, ఇది s ఈజ్ ఈక్వల్ టు -2నా, ఇది s ఈజ్ ఈక్వల్ టు 0నా, రైట్? ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూషన్ చేయండి. న్యూమరేటర్ 2 ఉన్నది సార్, ఇక్కడ s అంటే -1, నెక్స్ట్ -1 ప్లస్ 2, -1 ప్లస్ 2 అంటే ఏమవుతుంది చెప్పండి? -1 ప్లస్ 2 అంటే 1నా, రైట్? సో 2/-1 ఇంటూ 1 అంటే ఏంటి సార్? -2. సో b అనేది -2. సిమిలర్గా c కావాలంటే s ప్లస్లో -2. సో s ప్లస్లో -2 సబ్స్టిట్యూషన్ చేస్తే 2/-2 ఇంటూ -2 ప్లస్ 1, -2 ప్లస్ 1 అంటే ఏమైతే సార్? -1. డినామినేటర్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 2 ఇంటూ 1 2 అంటే 2/2 అంటే ఆన్సర్ ఎంత? 1. అంటే ఇప్పుడు చెప్పండి ఏ ఏమొచ్చింది సార్? 1నా అంటే 1/s. b ఏంటి సార్? -2నా, సో -2/s ప్లస్ 1 ప్లస్ c అంటే ఏంటి సార్? 1నా, సో ప్లస్ 1/s ప్లస్ 2. ఇప్పుడు దీనికి ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయండి, రైట్? సో ఇప్పుడు చెప్పండి దీనికి ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ రాస్తున్నా సార్, ఇలా చెక్ చేసుకోండి. 1/sకి ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటిది? 1 మైనస్ 2 ఇంటూ ల్యాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 1 అంటే e⁻t ప్లస్ ల్యాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 2 అని అంటే e⁻−2t. సో ఆన్సర్ ఏంటిది చెప్పండి? 1 మైనస్ 2 ఇంటూ e⁻−t ప్లస్ e⁻−2t. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్.